మీది సీజన్ 1 కంటెస్టెంట్, దాంట్లో కూడా మీరే ఫస్ట్ కంటెస్టెంట్ విచ్ ఇస్ హూ ఆర్ సైన్ ఫర్ ద బిగ్ బాస్ యాక్చువల్గా. సో మరి ఇప్పుడు 7 సీజన్స్ నడుస్తూ వస్తుంది అంటే మీరు మొదలుపెట్టిన వేళ విశేషం తర్వాత మీరు సైన్ చేసిన వేళ విశేషం మంచిదనుకోవాలి. ఎందుకంటే 7 సీజన్స్కి ఆదరిస్తూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. సో ఆ సీజన్కి ఈ సీజన్కి ఇప్పుడు మీరు కనుక డిఫరెన్స్ మీకేమనిపిస్తుంది డిఫరెన్స్ వైజ్ చూస్తే? డిఫరెన్స్ వైజ్ అంటే బాగుంది. అది ఇది చెప్పడానికి వీలు కాని కాన్సెప్ట్ ఇది. బిగ్ బాస్ అనేది లోపలికి వెళ్ళిన వాళ్ళకి తప్ప, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తప్ప ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం. ఇది నేను ఇంత ముందు కూడా చెప్పాను. మా సీజన్ యాక్చువల్లీ ఐ ఫీల్ ద బెస్ట్ సీజన్ ఇప్పటికీ. అందరూ ఒప్పుకోవాలి ఆ విషయం, అందరూ ఒప్పుకుంటారు కూడా. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కావడమో, లేకపోతే తారక్ చేసిన హోస్టింగో, లేకపోతే కంటెస్టెంట్స్ ఇచ్చిన కంటెంటో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా సీజన్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ద బెస్ట్ టిల్ డేట్. దాని తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్ చాలా బాగా చూశారు జనాలు. మళ్ళీ 7th ఇప్పుడు జరుగుతున్న సీజన్ బాగా చూసారు అనిపిస్తుంది. చూస్తున్నారు యాక్చువల్లీ వ్యూవర్షిప్. ఇప్పుడు జరుగుతున్న సీజన్ అయితే చాలా చాలా బాగుంది. అంటే నాగార్జున గారు అనౌన్స్ చేయడం ఏంటంటే ఇండియాలోనే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టీఆర్పీ అని చెప్పి, హైయెస్ట్ టీఆర్పీ అని చెప్తున్నారు యాక్చువల్గా. అవును. డిఫరెన్స్ ఆఫ్ ఇది అంటే ఏం లేదండి. మాకు ఎక్కడో లోనావ్లాలో ఎక్కడో చేశారు, మాకు కూడా తెలియదు ఆ లొకేషన్. ఎక్కడో అడవిలో ఎక్కడో సెట్ వేసి మీకు గంతలు కట్టి తీసుకెళ్ళి ఉండేది కదా, కళ్ళకి కట్టి వేసి తీసుకెళ్లారు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వాట్ వి ఆల్ టుగెదర్ హ్యాడ్. ఎందుకంటే ఇంటికి దూరంగా ఉన్నాం, ఎక్కడున్నామో తెలియదు, పిలిస్తే పలికేవాళ్ళు లేరు, టక్కన ఇంటికి వెళ్ళిపోదాం అంటే కుదరదు. ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లోనే ఇక స్టూడియోలోనే ఉంది కాబట్టి సైకలాజికల్ కాన్సెప్ట్ కదా ఇది. మన సైకలాజికల్గా దెబ్బతీసే ఇది. ఎలా ఉంటాం, సింగిల్గా ఉంటే ఎలా ఉంటాం అని చూపించే కాన్సెప్ట్ కాబట్టి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు జరిగింది. ఆఫ్టర్ దాట్ ఇక్కడికి ఎప్పుడైతే స్టూడియోకి వచ్చిందో దట్ విల్ బి కొంచెం రిలాక్సేషన్ వచ్చేస్తుంది మైండ్లోకి. కాకపోతే సార్ మీది పర్ఫెక్ట్గా జరిగింది, అంటే మీది బాగా హిట్ అయింది, పర్ఫెక్ట్గా కూడా జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే సండే సాయంత్రం ఎలిమినేషన్ ఉంటుంది, బట్ మనకి శనివారం మధ్యాహ్నానికి లీక్స్ వచ్చేస్తాయి ఎవరు ఎలిమినేట్ అయిపోయారని చెప్పి. ఆ పెప్ అనేది ఎక్కడో తగ్గిందనే ఫీలింగ్. అప్పుడు మాది చాలా డిస్క్రీట్గా ఉండేది. అవును, ఇంత సోషల్ మీడియా లేదు, ప్లస్ ఉండేది కూడా అక్కడ కాబట్టి బయటికి వెళ్ళేది కాదు, ఏది కూడా బయటికి వెళ్ళే వీడియోలు కానీ ఇంకోటి లీక్ అయ్యేవి కాదు. సో ఇది ఒక పాయింట్, మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. ముందే తెలిసిపోతుంది, అందరూ బయట రిలీజ్ చేసేస్తున్నారు. అదే పెప్ సో ఎలిమినేటెడ్, ఆ పెప్ పోతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే మీరు అక్కడ ఎంత నాగార్జున గారు సస్పెన్స్ మెయింటైన్ చేసినా, బిగ్ బాస్ టీమ్ ఎంత మెయింటైన్ చేసినా, అవును, కదా వాళ్ళు ఏదో పాపం ఇద్దరిని తీసుకొస్తారు, ఎవరిని సస్పెండ్ డాంగ్ డాంగ్ అనేదో సౌండ్ వేస్తారు, దానికి ఏం వాల్యూ ఉండట్లేదు. తెలిసిపోతుంది కాబట్టి, అందరికి తెలిసిపోతుంది కాబట్టి పలానా ఎలిమినేటెడ్ అని. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ మేము ఎక్స్పీరియన్స్ చేసింది.